ఆరుగాలం పండించిన పంట 6 రోజుల వర్షంతో వరి కుప్పలు నానడంతో సిక్కోలు జిల్లా రైతులు కుదేలయ్యారు. అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి మరి పండించిన వరి పంటకు మొలకలు రావడంతో పాటు ధాన్యం రంగు మారడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. శ్రీకాకుళం జిల్లా రైతులు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలంటే హడలిపోతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఖరీఫ్ సీజన్లో వరి దిగుబడి రావడంతో అన్నదాతలు ఆనందంలో తేలిపోయారు. కానీ అక్టోబర్లో పొట్టు దశలో ఉన్నప్పుడు వర్షం, తుఫానులు, కోతల దశలో కూడా నవంబర్ నెలలో వర్షం పడడంతో సుమారు లక్షల ఎకరాల్లో పంట నాశనమైంది. డిసెంబర్ నెలలో కూడా 6 రోజులుగా ముసురు వర్షం పడడంతో జిల్లాలో ఉన్న 2.5 లక్షల ఎకరాల పంట నాశనమైందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చలవసేన వేసాము. పూతకొన టైంలో తుఫానుల నుండి పోయింది. ఉరిసేను కోతల కోసం తుఫాను పట్టుకుంది, మొలకలు వచ్చేసాయి. మరి తినడానికి కూడా గింజలు లేకుండా అయిపోయినాయి. బక్కలు తినడానికి కూడా గడ్డి పనికి రాకుండా అయిపోయింది. మరి మీరు నష్టపరిహారానికి ఆదుకుంటారని చూస్తాము. వరదల వల్ల ఇంత నష్టపోనాము. ఏ తిందామంటే గింజలు లేకుండా అయిపోయినాయి. ఉరిసేను అక్కడే ఉన్నది, మళ్ళీ తుఫాను అంటారు. తిందామందామనే గింజలు లేదు. మళ్ళా ఉన్ని తుఫానుకే ఉన్నది కూడా పోద్ది. చలవసేన వేసాము. పూతకొన టైంలో తుఫానుల నుండి పోయింది. డిసెంబర్ 23 నుంచి మరో 5 రోజుల వరకు మరో అల్పపీడనం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో రైతులు మరింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారంలో కురిసిన ముసురు వర్షం కారణంగా ఇంకా వరి పంట నీటిలోనే నానుతుండడం, మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలపడంతో రైతన్నలు బెంబేలెత్తుతున్నారు. కొన్ని చోట్ల వర్షాల నేపథ్యంలో రైతులు పంట కోతలను వాయిదా వేయడంతో ప్రస్తుతం అవి నీట మునుగుతున్నాయి. మరోవైపు నూర్పిళ్లు పూర్తయిన ధాన్యాన్ని రైతులు అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అల్పపీడన ప్రభావంతో జిల్లాలో గత 24 గంటల్లో సగటున 18.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నీట మునుగుతోన్న వరి పంట వర్షాలతో పలుచోట్ల నీట మునుగుతోంది. జిల్లాలో ఇచ్చాపురం, కంచిలి, కవిటి, మందస, సోంపేట, గారా, లావేరు ప్రాంతాల్లో ఆలస్యంగా విత్తనాలు వేయడంతో ఇప్పుడు కోతలకు వచ్చాయి. 3 రోజులుగా అడపదడప వానలు కురుస్తుండటంతో రైతులు కోతలను వాయిదా వేశారు. దీంతో పంట నీట మునుగుతోంది. కోతలు కాకుండా ఉన్న వరి సుమారు 70,000 ఎకరాల వరకు ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. నూర్పిళ్లు కాక 1.45 లక్షల ఎకరాల వరకు కుప్పలుగా పోసి ఉంచినట్లుగా చెబుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ధాన్యం సేకరణపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. జిల్లాలో 2 రోజులుగా అడపదడప కురుస్తున్న వర్షాలు ధాన్యం సేకరణకు ఇబ్బందిగా మారాయి. ధాన్యంలో 17% తేమ శాతం దాటితే వాటిని అధికారులు తీసుకునే పరిస్థితి ఉండకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు రావడం లేదు. వర్షాలు పడుతుండటంతో అటు ధాన్యం రవాణా తరలింపునకు ఇబ్బందిగా మారింది. దీంతో జిల్లాలో ధాన్యం కొనుగోలు మందగించాయి. సాధారణంగా ఈ కాలంలో రోజుకు 10,000 నుంచి 11,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరుగుతుండేది. ఈ నెల 19న 10,865 మెట్రిక్ టన్నులు, 18న 10,482 మెట్రిక్ టన్నులు, 17న 11,687 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. వర్షాల తీవ్రత పెరగడంతో 3,362 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే అధికారులు కొనుగోలు చేయగలిగారు. వరితో పెసర, మినుము పంటలపైన వర్షాల ప్రభావం చూపాయి. మరోపక్క మొక్కజొన్న పంట విత్తనాలు కూడా కుళ్లిపోయాయని రైతులు లబోదిబోమంటున్నారు. పంట పొలాల్లో భారీగా వర్షపు నీరు నిలవడంతో నీట మునిగిన పంటను చూసిన రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి జొన్న చేలు అయిపోయినాయి, నీరు గారిపోయినాయి, పిక్కలో చొబ్బరి నానిపోయినాయండి. నానిపోయి చొబ్బరిగా కులిపోయి ఆ భూములు కొన్ని ఉన్నాయండి. కొన్ని ఎక్కడో మొలిచినాయండి. మరి బీర పొద్దులు కట్టేట్టు అంటే చొబ్బరిగా నీరు పట్టిపోయి అదే అండి కనబడుతున్నాయి పొట్టేలు. మరి దానికి మరి మీరు మరి ఏ చేతి పోను చెయ్యాలి. మీరు వరిచేని ఎకరన్నర ఉడిచినానండి. ఓ పక్క ఒక 1/2 ఎకరం ఉడిచినామండి. ఈ 1/2 ఎకరం ఉడిపో కోసాను దెబ్బలెట్టాము. అది అంతా కొంత మునిగిపోయింది. కొంతకే వరిచేని అంతా పొలంలో నూరిసినాము. గడ్డి తడిచిపోయింది, ధాన్యం కూడా తడిచిపోయినాయి. ఆ ధాన్యం తెచ్చి ఇంటికాడ ఆరేసుకొని గడ్డి అంతే అక్కడ ఉన్నది, చొబ్బరిగా తడిచిపోయి ఉన్నది. మీ ప్రభుత్వం ఆదుకోవాలండి. మరి మా రైతులు ఇలా పోతాను. మరి జొన్న చేలు అయిపోయినాయి.
నూర్పిల్లు కాక 1,45,000 ఎకరాల పంట కుప్పలుగా పోసిన ధాన్యం రాసుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. వర్షాల నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. వరి, పెసర, మినుం పంట పొలాలను పరిశీలించారు. నష్టపోయిన రైతుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. పొలాల నుంచి నీటిని మళ్లించేలా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు రైతులకు సూచించారు. వ్యవసాయ భూమి ఉన్నది, అందులో మేము వరి చేను వేసాము. ఆ వరి చేను నేనే కాకుండా నా తోటి రైతులు కూడా చాలామంది 15 రోజులకు ఒక తుఫాన్ రావడం కారణంగా కోసి పెట్టాము, కుప్పలుగా వేసాము. ఆ కుప్పలో ఉండే ధాన్యం మొలకలు వచ్చేసాయి. మళ్ళీ రెగ్యులర్గా వర్షాలు పడడం, ఎక్కువ కాలం వర్షం కారణంగా మొలకలు వచ్చేసి అవి తినడానికి పనికి రావడం లేదు, అమ్ముకోవాలన్నా కూడా వ్యాపారస్తులు కూడా తీసుకోవడం లేదు. అలాగే కోసిన వరిచేలలో మొక్కజొన్న విత్తనాలు నాటారు చాలామంది రైతులు. నాటినవన్నీ రెగ్యులర్ వర్షం పడడంతో అవి కూడా విత్తనాలు బూజు పెట్టేసి మొలకలు రాకుండా పోయాయి. అలాగే అపరాలు వేసాం. అపరాలు కూడా ఇంకా పూత టైంకి వచ్చేసరికల్లా ఈ వర్షం కారణంగా, మసు కారణంగా అవి కూడా బూజు పెట్టేసి ఇంకా పంట రావడం లేదు. అలాగే ఉలవ చేను కూడా బాగా పండిన పంట ఇప్పుడు కాపుకు వస్తున్నది, అది కూడా కుళ్ళిపోయి మరి పంట వచ్చే పరిస్థితి లేదు. వీటన్నిటినీ సమగ్రంగా ఈ వ్యవసాయ అధికారులు పర్యటన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతుల తాలూకా ఈ నష్టపరిహారం ఏమైతే ఉందో అది కరెక్ట్గా అంచనా వేసి రైతులకి ఏదైనా పరిహారం ఇస్తే ప్రభుత్వ పరంగా మళ్ళీ కూడా ఏదైనా వ్యవసాయం చేసుకుందుకు వాళ్ళకి ఒక ఆర్థిక పరిస్థితి బాగుంటుందని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని మరి కోరుతున్నాం. వ్యవసాయ భూమి ఉన్నది, అందులో మేము